హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లూకే సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ గా లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. మీరు కనుక ప్రైమ్ వీడియో నుంచి చూస్తే హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది యావరేజ్ గా. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే లక్కీ అనే ఒక ఆస్పైరింగ్ హాకీ ప్లేయర్ అయితే ఉంటాడు భయ్య. తన లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటాడు అన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అలాంటి తన లైఫ్ లోకి గుర్బానీ అనే ఒక స్ట్రిక్ట్ నార్కోటిక్స్ కాప్ ఎంటర్ అవుతుంది. చండీగఢ్ లో అండర్ గ్రౌండ్ డ్రగ్ సిండికేట్ ని డిస్ట్రాయ్ చేయడానికి లక్కీని అండర్ కవర్ మోల్ గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ లక్కీ లైఫ్ ఎలా మారింది, అసలు ఆ డ్రగ్ సిండికేట్ ఎవరు, ఇందులోకి ర్యాప్ అదే ఎంసీ బద్మన్ ఎలా ఎంటర్ అయ్యాడు అనేదే మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుతుంది. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఈ సిరీస్ నాకైతే నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విజువల్ ఆస్థెటిక్స్, ఆ కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. టాప్ నాచ్ ఉంటాయి అనమాట. ఇవి అయితే ఆ నియాన్ బ్లూస్, పింక్స్, పర్పుల్ కలర్స్, ఈ కలర్ గ్రేడింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు వాడిన విధానం అయితే సూపర్. హై బడ్జెట్ సినిమాటిక్ లుక్ అయితే తీసుకొస్తుంది అనమాట సిరీస్ కి. అండ్ లీడ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. లక్ష్మీ శరణ్ అంట లక్కీ క్యారెక్టర్ లో చేసిన ఆయన లక్కీ క్యారెక్టర్ కి కావాల్సిన ఆ ఎమోషనల్ డెప్త్ అయితే బాగా క్యారీ చేశాడు. అండ్ రాశి కన్నా కాప్ రోల్ లో కూడా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది, సాలిడ్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ర్యాపర్ కింగ్స్ డెబ్యూట్ యాజ్ ఎంసీ బద్మన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, అందరికి తెలుస్తుంది. హిందీ బాగా ఫాలో తెలుస్తుంది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి భయ్య. ఎస్పెషల్లీ ఆ కన్ఫ్రంటేషనల్ సీన్స్, పైగా ర్యాప్ సెగ్మెంట్స్ అయితే చాలా నేచురల్ గా సెట్ అయ్యాడు. ఇంతకు మించి అయితే సిరీస్ లో చెప్పుకోదగ్గది ఏమీ లేవు. ఇంకా మొత్తం నెగిటివ్స్, ఓవర్ క్రౌడెడ్ నెరేటివ్ అనమాట. సిరీస్ ఒకేసారి క్రైమ్ థ్రిల్లర్, ర్యాట్ డ్రామా, రొమాన్స్, ఇంకా ఎడిక్షన్ గురించి కవర్ చేసేయాలని ట్రై చేసి ఏదో ఒక జానర్ కి ఫుల్ జస్టిస్ అయితే చేయలేదు భయ్య. అన్నిటిని గెలుక్కుంటూ కూర్చున్నారన్నమాట. పైగా స్క్రీన్ ప్లే కూడా చాలా కెవోటిక్ గా ఉంటుంది. పేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా స్లోగా లాగ్ అనిపిస్తూ ఉంటాయి. అన్ని సబ్ ప్లాట్స్ ని యాడ్ చేయడం వల్ల స్టోరీ ఎక్కడికో వెళ్ళి స్లో అయిపోతుంది భయ్య. అసలు వర్కౌట్ కూడా అవ్వదు, ఏది ఎంగేజింగ్ గా కూడా తీసుకెళ్లరు. అసలు ఎలా పడితే అలా కెవోటిక్ గా తీసుకెళ్తుంటారు. పైగా రొటీన్ వైబ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ అండ్ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉన్నప్పటికీ కూడా కోర్ స్టోరీలో ఉన్న కరెక్ట్ కాప్స్, ఆ డ్రగ్ మాఫియా సెటప్స్ ఇంతకు ముందు మనం చాలా మూవీస్ ఆర్ సిరీస్ లో చూసాం. లైక్ ఉడతా పంజాబ్ లాంటి వాటిలో చూసేసాం కదా. కొత్తగా ఏముందన్న ఫీల్ అయితే వస్తుంది. సో ప్లాట్ లెవెల్ పెద్దగా ఫ్రెష్ గా అనిపించలేదు నాకు. అంతే సిరీస్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా చెప్పాలంటే సిరీస్ మొత్తం ఒక జస్ట్ వాచబుల్ అండ్ ఫర్గెటబుల్ అటెంప్ట్ అని చెప్తాను. స్ట్రాంగ్ విజువల్స్ ఉన్నాయి, లీడ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బట్ ఎగ్జిక్యూషన్ అసలు బాగాలేదు. స్లో పేసింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే సిరీస్ నాకు నచ్చలేదు. చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్, అడల్ట్ గా అయితే ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ మిస్ అవ్వద్దు. ఓకే, లవ్ యూ ఆల్, బై.